స్కూలుకు పోయిన పిల్లగాడిని నవోదయ రాపిస్తే వాడు 10-20 మార్క్స్ కంటే ఎక్కువ రావు. కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మినిమం 60 to 70 వస్తాయి. రిలేషన్స్ని అందరిని వదిలేసి ఇంత దూరం వచ్చారు. వచ్చినప్పుడు మీకు ఎవ్రీ టైం ఏ డౌట్ వచ్చినా అని టీచర్ సార్ దగ్గర పోయి క్లారిఫై చేసుకోవాలి. మనలో మనం డౌట్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మనం మోసం చేసుకున్న కాడికి వస్తుంది. అవునా కాదా? ఇక్కడికి వచ్చింది ఏంటి, మన ఊర్లో ఉన్న స్కూల్ కంటే ఎక్కువ నేర్చుకోవడానికి ఇక్కడ కోచింగ్ వస్తాం. ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ లైఫ్లో ఉపయోగపడే: ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇంటెలిజెన్స్, జీకే. మన స్కూల్లో ఏంటి, సైన్స్ అవి ఉంటాయి. అవన్నీ ఏమి చదువుకుంటూ వచ్చేస్తాయి. మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ తోటే వస్తుంది. బేసిక్స్ లేకుండా మ్యాథ్స్ రావాలనేది చాలా కష్టం. స్కూల్కి పోయిన పిల్లగాడిని నవోదయ రాపిస్తే వాడు 10-20 మార్క్స్ కంటే ఎక్కువ రావు. కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మినిమం 60 to 70 వస్తాయి. సీటు వస్తుంది రాదు అని నేను గ్యారంటీ చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఉన్న సీట్లు తక్కువ, రాసేటోళ్ళు ఎక్కువ. కాబట్టి మీ నాలెడ్జ్కి వాళ్ళ నాలెడ్జ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదే మీ ముందు నిలబడ్డ ఫణిధర్ ఉన్నాడా, 8th క్లాస్లో 250 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో అతను ఫస్ట్. అంటే ఆయన నేర్చుకున్న స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో మీరు ఆలోచించండి. 250 మెంబర్స్లో కూడా ఫస్ట్ ఉన్నాడు జైనింగ్ వెళ్ళి. ఆ స్టాండర్డ్స్ నేర్చుకోవాలి. ఆడే టైంలో ఆడండి, పాడే టైంలో పాడండి. మెయిన్ చేసేటప్పుడు వర్క్ కాన్సంట్రేషన్ బాగుండాలి. ఇది మీరు సైనిక్ కాన్నే ఆగిపోవడం కాదు. ఓకేనా? సైనిక్ ఒకటే కాదు, ఆర్ఐఎంసీ తోటి కూడా ఒకటే కాదు. లైఫ్లో చాలా ఉంటాయి. ఇంకా ఆర్ఐఎంసీ తర్వాత ఎన్డీఏ వచ్చినాక జాబ్ వస్తుంది. జాబ్ వచ్చుడు కాదు, అక్కడి నుంచి వెళ్ళి ర్యాంకింగ్ లెఫ్టినెంట్ ఇస్తారు. ఫస్ట్ లెఫ్టినెంట్, తర్వాత కెప్టెన్ ఉంటాడు. కెప్టెన్ తర్వాత మేజర్ ఉంటాడు. మేజర్ తర్వాత లెఫ్టినెంట్ తర్వాత కల్నల్. లెఫ్టినెంట్ కల్నల్ తర్వాత కల్నల్ తర్వాత బ్రిగేడియర్ తర్వాత మేజర్ తర్వాత జనరల్. ఇలా చాలా పోస్టులు ఉంటాయి. ఏ పోస్టు కావాలన్నా ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇదేదో సైనిక్ వచ్చింది నేను అయిపోయింది కాదు. ఎక్కడ నేర్చుకున్నదైనా మొత్తం మైండ్లో ఫీడ్ చేసుకొని అది పోతాముంటే వస్తుంటుంది. ఎందుకంటే ఇంతటితోటే కాదు, ఇక్కడ మీరు బేసిక్స్, నేను చూసినంత వరకు అయితే బేసిక్స్ క్రాంతికిన్లో మంచిగా ఉన్నాయి. అది నేర్చుకోండి, నేర్చుకోండి. ఎప్పుడప్పుడు డౌట్ క్లియర్ చేసుకోండి. ఇది నలుగురు కూర్చొని ముచ్చట పెట్టి ఇక్కడ టైంపాస్ గురించి మీ పేరెంట్స్ ఇక్కడికి లక్షలు కట్టి తోలేది చదువుకోవడం గురించి. ఎంతోమంది ఫ్రెండ్స్ని మిస్ అయ్యారు మీరంతా. మీరు ఎన్ని సంవత్సరాల ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 5 months. బిఫోర్ 5 months ఎంతమంది ఫ్రెండ్స్ ఉండే, ఇక్కడికి వచ్చినాక ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు? నువ్వు ఎంత కోల్పోయావు ఫ్రెండ్స్ తోటి? స్టడీ ఎంత నేర్చుకున్నావు? స్టడీ నేర్చుకున్నావా, నేర్చుకోలేదు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు అదే నీ ఫ్రెండ్ కాడికి పోయి ఆయనది నీ క్యాల్కులేషన్ చేసుకోండి. స్టడీ ఎంత నేర్చుకున్నావో నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ ఎప్పుడైనా వస్తాడు, ఫ్రెండ్ రావడం. ఫ్రెండ్షిప్ ఎప్పుడు చేయాలి? ఇక్కడ వర్క్ లేనప్పుడు అక్కడ ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటే, స్టడీ ఇంపార్టెంట్. నాట్ దెన్ నేను ఫ్రెండ్షిప్ కరెక్ట్ కాదను. ఫ్రెండ్షిప్ అక్కడ వచ్చినప్పుడు పనికి వచ్చే ఫ్రెండ్షిప్ చేయాలి. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. టీచర్స్ చెప్పినప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడున్నా టీచర్స్ డైరెక్ట్ అడగండి. మనం తప్పు చేయకపోతే టీచర్ దగ్గరికి వెళ్ళి నిలబడి అడగవచ్చు. మనకు చదువు రానప్పుడు బాధపడద్దు, అందరికీ రాదు, నేర్చుకుంటేనే వస్తుంది ఏదైనా. ఓకేనా? ఇది నా సజెషన్. మీ పేరెంట్స్కి ఏమైనా ఏది కావాలన్నా క్రాంతికిన్ వాళ్ళని అడిగితే నా నెంబర్ ఇస్తారు, లేదంటే నా నెంబర్ చెప్తా, నోట్ చేసుకోండి. మీ పేరెంట్స్కి ఇంకేమైనా గైడ్లైన్స్ మీకు కావాలన్నా చెప్తా. మేడం వాళ్ళ దగ్గర నా నెంబర్ ఎప్పుడైనా ఉంటుంది. మీది ఒక సైనిక్ తోటే కాదు, ఇక్కడ ఒక లింగోటం అమ్మాయి ఉండాలి, నవ్య అని, నవోదయ ఉన్నారు. ఎవరు లింగోటం? ఏపీ లింగోటం, నార్కట్పల్లి ఏపీ లింగోటం. అమ్మాయిని తీసుకెళ్ళాం మేడం. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చి నన్ను మీ సేవ మా పక్కన ఉంటుంది అప్లై చేయడానికి వచ్చాను. పెన్ అడిగింది, దేనికమ్మా అని ఇట్లా రాయాలి అని. నువ్వు అప్లై చేస్తున్నావు, దాని గురించి ఏం తెలుసు అని అడిగా. ఇట్రా అమ్మాయి, నీకు ఏం తెలుసు, ఏం చేస్తున్నావు, ఏంది? అప్లై చేసినంత మాత్రాన రాదు సీటు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అప్లై చేసి డబ్బులు వేస్ట్గా చేసుకునేది. ఫస్ట్ కోచింగ్ తీసుకోవాలి. అదే సార్ కోచింగ్ మాకు తెలియట్లేదు ఎక్కడైంది అంటే, వీళ్ళ ఊరు నుంచి వెళ్ళి మా కో బ్రదర్ వాళ్ళ సన్కి వచ్చింది ఫస్ట్. తర్వాతకి మా బ్రదర్ వాళ్ళ
డాక్టర్కి వచ్చిన తర్వాత అబ్బాయికి వచ్చింది, మా అబ్బాయికి. అయితే అమ్మాయికి చెప్పాను, పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా కాడికి పోతే కోచింగ్ ఉంటుంది, కోచింగ్ తీసుకోండి, కోచింగ్ లేకుండా రావాలనేది అసంభవం, కోచింగ్ ఉంటే బాగుంటుందని చెప్పా. మేడం వాళ్ళతో మాట్లాడాను నేను, మేడం వాళ్ళతో చెప్పి మాట్లాడి వాళ్ళకి రిఫర్ చేసి పంపించా. ఎలా నేర్చుకుంటున్నావు నువ్వు? మాట్లాడు. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎలా ఉన్నది నీ పర్ఫార్మెన్స్? మంచిగా నేర్చుకున్నావా? సీటే ఇంపార్టెంట్ కాదు, టాలెంటెడ్ ఎంత పెరిగింది అనేది. ఓకేనా? సీట్లకు మనం పోటీ పడేది 1000 మంది పోటీ పడతాం. సీటు రావచ్చు, రాకపోవచ్చు. సీటు గురించే కాదు మన టాలెంట్. సైనిక్ రాసినప్పుడు ఈ ఫణిధర్ రెడ్డికి కూడా ఆయన చేసుకున్న మిస్టేక్స్ అంటే వచ్చినవి స్పీడ్, నాకు వస్తుంది చాలా స్పీడ్ తోటి చేసి 15 to 20 మార్క్స్ పోగొట్టాడు. వచ్చినాయి ఓన్లీ మార్క్స్ కాదు ఇంపార్టెంట్, టార్గెట్ ఇంపార్టెంట్. ఎక్కడ పోయినా ఏం పోయినా మనం చదువుకున్న వాళ్ళకు, మనకు చదువు చెప్పిన వాళ్ళకి, అందరి ఇన్స్టిట్యూట్కి కానీ, మన పేరెంట్స్కి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ పేరు రావాలంటే ఏం చేయాలి? బాగా కష్టపడాలి. సీట్ ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. ఓకేనా? ఇవాళ ఆర్ఐఎంసీ వచ్చింది, ఆర్ఐఎంసీ లాస్ట్ కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. అట్లా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నువ్వు నార్కట్పల్లి నుంచి వెళ్ళి సీట్ తేవాలి. చెప్పు. ఓకేనా? నార్కట్పల్లి నుంచి పేరు తీసుకురావాలి నేను పంపించినందుకు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎలా పోవాలి, ఏంది, ఎట్లా, స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది. మీరు వచ్చింది ఏమిటికి వచ్చారు చెప్పండి? సైనిక్ స్కూల్ అంటే తెలుసా అందరికి? ఇక్కడ మీకు తెలిసి వచ్చారా, మీ పేరెంట్స్ బలవంతంతో వచ్చారా? తెలిసి వచ్చారు. మరి సార్ ఏం చెప్పాడు? ఆస్కింగ్ ద క్వశ్చన్స్. ఒక్కరు క్వశ్చన్ అడిగారా? నువ్వు ఎందుకు వెళ్ళావు ఆర్ఐఎంసీకి? సైనిక్ తీసుకొని ఆర్ఐఎంసీకి ఎందుకు వెళ్ళావు? ఒక్కరైనా క్వశ్చన్ చేశారు ఇంతమందిలో? అంటే మీకు నాలెడ్జ్ లేదు. ఉందా? ఉంటే ఇప్పుడు అడగండి, క్వశ్చన్ అడగండి. ఎందుకు వెళ్ళావు అంటే దానికంటే పై అచీవ్మెంట్ కావాలని. మీరు కూడా అంతే, సైనిక్ వచ్చినాక దాని పై అచీవ్మెంట్ ఏముందో చూసుకోవాలి. స్పోర్టివ్. ఈయన కాదు, ఎవరైనా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ పట్టుకొని షార్ట్స్ చూడడం కాదు. యూట్యూబ్కి వెళ్తే ఈరోజు చాలా వీడియోలు ఉంటాయి ప్రతి దాని గురించి. నేను మ్యాక్సిమం ఫోన్ చూస్తే 70% స్టడీ విషయం చూస్తాను. నేను చదివింది 10th క్లాస్. బట్ నేను ఇవాళ మీ దాంట్లో మార్క్స్ ఎంతమందికి ఎంత వస్తాయో చెప్తే, ఏ స్కూల్లో వస్తుందో చెప్తాను నేను కౌన్సిలింగ్ సీట్. మీకేమైనా డౌట్ ఉంటే కౌన్సిలింగ్ నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంట్లో ఏ స్కూల్ వస్తుంది, ఏ రౌండ్లో వస్తుంది, ఏ స్కూల్లో వస్తుంది కూడా చెప్తాను నేను. అంటే స్టడీ అలా చేసుకోవాలి. మనకు కావాల్సింది ఫోన్ షార్ట్స్ చూడడం కాదు, గేమ్స్ ఆడాలి, ఫోన్ చూడాలి. ఫోన్ చూడకపోయినా చాలా నాలెడ్జ్ రాదు. అవసరం ఉన్నది చూడాలి. జస్ట్ 1 hour ఫోన్ చూసామంటే ½ an hour ఒకటి చూడాలి, ½ an hour పనికి వచ్చేది చూడాలి. అలా అని చెప్పి కళ్ళు మొత్తం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే చాలామంది మెడికల్ ఉంటుంది, మెడికల్లో ఐసైట్లో పోయారు. ఇప్పుడు ఆర్ఐఎంసీ అంత పెద్ద సీట్ వచ్చి కూడా మెడికల్లో 10 మెంబర్స్ పోయారు. 10 మెంబర్స్ 40 మెంబర్స్లో 10 మెంబర్స్ మెడికల్ పోయారు. ఓకేనా? ఫోన్ చూడాలి, అవసరం ఉన్న కాడికి చూడండి. ఓకేనా? అండర్స్టాండ్? అందరికి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి.